మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. వైసీపీ హయాంలో ఆడుదామాంధ్రలో 20.37 కోట్ల దోపిడీ జరిగిందని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక తేల్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఈ అక్రమాల్లో అప్పటి మంత్రి రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలది ప్రధాన పాత్రని స్పష్టం చేసింది. వారిద్దరిపై క్రిమినల్ కేసు పెట్టాలని సూచించింది. అలాగే కుంభకోణంపై ఏసీబీ లేదా సిఐడితో దర్యాప్తు చేయించాలని సిఫార్సు చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదామాంధ్ర కార్యక్రమంలో 20.37 కోట్లు దోచుకున్నారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిగ్గు తేల్చింది. నాటి క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా ఈ కార్యక్రమ ముగింపు నిర్వహణ కాంట్రాక్టును తగిన అనుభవం, అర్హతలు లేని తమ కుటుంబ సన్నిహితుడి కంపెనీకి కట్టబెట్టారని గుర్తించింది. అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తన ప్రధాన అనుచరుణ్ణి ముందు పెట్టి అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారించింది. ఈ టోర్నమెంటుకు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించేందుకు అంటూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేరిట క్షేత్రస్థాయిలోని వైసీపీ నాయకుల జేబులు నింపారని వెల్లడించింది. బ్రాండింగ్, వీడియో, ఫోటోగ్రఫీల పేరిట భారీగా నిధులు దుర్వినియోగం చేశారని స్పష్టం చేసింది. క్రీడా పరికరాలు, కిట్ల సరఫరాదారులతో కుమ్మక్కై టెండరు నిబంధనలు సడలించేయడంతో అత్యంత నాసిరకమైన క్రీడా పరికరాలు సరఫరా అయ్యాయని తేల్చింది. వీటిపై అనేక ఫిర్యాదులు అందినా సరఫరాదారులపై చర్యలు తీసుకోలేదని పేర్కొంది. రోజా, సిద్ధార్థరెడ్డి, అతని ప్రధాన అనుచరుడైన శాప్ ఐటీ కన్సల్టెంట్ జీకే కిషోర్ బాబుపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఈ కుంభకోణంపై ఏసీబీ లేదా సిఐడితో దర్యాప్తు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అప్పటి మంత్రి రోజా కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన రవికుమార్ ధూళ్లిపాళ్ల సీఈఓగా ఉన్న గురు ప్రొడక్షన్స్ కంపెనీకి ఆడుదామాంధ్ర ముగింపు కార్యక్రమ నిర్వహణ కాంట్రాక్టును 2.70 కోట్లకు కట్టబెట్టారని నివేదిక తేల్చింది. ఆ సంస్థ 53.18 లక్షల ఖర్చుకే బిల్లులు సమర్పించిందని, మిగతా 2.17 కోట్ల ఖర్చు వివరాలని ఎక్సెల్ షీట్లో రాసి ఇచ్చారే తప్ప సంబంధిత ఓచర్లు, రసీదులు, బిల్లులు సమర్పించలేదని వివరించింది. ముగింపు వేడుకల్లో నిర్వహించాల్సిన డ్రోన్ షో రద్దయినప్పటికీ పూర్తి పేమెంట్ 65 లక్షలు గురు ప్రొడక్షన్స్ కు చెల్లించేశారని పేర్కొంది. ఇందుకు రోజా, సిద్ధార్థరెడ్డి సహకరించారని వివరించింది. అప్పటి శాప్ ఎండీ రామకృష్ణ, ఏఓఎస్ వెంకటరమణలు ఈ బిల్లులు ప్రాసెస్ చేశారని వెల్లడించింది. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రధాన అనుచరుడు, అప్పట్లో శాప్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా, ఐటీ కన్సల్టెంట్ గా పనిచేసిన జీకే కిషోర్ బాబుది ఈ కుంభకోణంలో కీలక పాత్రని నివేదికలో స్పష్టం చేసింది. కనీస అర్హతలు లేని ఆయన్ను టెక్నికల్ కమిటీ సభ్యుడిగా నియమించారని, క్రీడా పరికరాలు, సామాగ్రి కొనుగోలుకు సంబంధించిన స్పెసిఫికేషన్స్, వాటి ఖరారు, టెండర్ల ప్రక్రియ, బిల్లుల ప్రాసెసింగ్ బాధ్యతలన్నీ కిషోర్ బాబే చూశారని తెలిపింది. టెండర్ నిబంధనలు సడలించడంలో సహకరించినందుకు క్రీడా పరికరాలు, సామాగ్రి సరఫరాదారులు ఆయనకు భారీగా లంచాలు చెల్లించారని, ఇవన్నీ సిద్ధార్థరెడ్డికి తెలిసే జరిగాయని వివరించింది. ఆడుదామాంధ్రను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసేందుకు తొలుత 42 లక్షలు కేటాయించారని నివేదికలో తెలిపింది. చెన్నైకు చెందిన టింగ్ డిజిటల్ అండ్ క్రియేటివ్ ఏజెన్సీకి మరో 17.56 లక్షలు మంజూరు చేశారంది. ఈ సంస్థ అప్పట్లో వైసీపీకి కన్సల్టెంట్ గా సేవలందించిన ఐపాక్ టీం సభ్యురాలు విశాఖకు సంబంధించినదని పేర్కొంది. ఈ అదనపు నిధుల చెల్లింపులో నిబంధనలు పాటించలేదని వెల్లడించింది. మొత్తం 17.56 లక్షల్లో 7.56 లక్షలు నాటి ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు చెల్లించారని, మరో 10 లక్షల విడుదలకు సంబంధించి వివరాలు లభ్యం కాలేదని తెలిపింది. జాతీయ క్రీడల నిర్వహణ బిడ్ దాఖలు కోసం 2016లో కేటాయించిన 1.85 కోట్లను శాప్ అధికారులు అప్పట్లో ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారని, ఆడుదామాంధ్ర కోసమంటూ నిబంధనలకు విరుద్ధంగా ఆ ఎఫ్డీ తీసేసి సొమ్ము వాడేశారని నివేదిక వివరించింది. ఆడుదామాంధ్ర టోర్నమెంట్ కోసం 94.99 కోట్లు విడుదల చేశారని, ప్రతి సచివాలయానికి 10,000 చొప్పున, మండల నియోజకవర్గ స్థాయికి 25,000 చొప్పున అందజేశారంది. అయితే ఈ కేటాయింపులకు మించి ఖర్చులు చేసేశారని, లోటు భర్తీ కోసం ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, నోడల్ అధికారులు జనరల్ ఫండ్స్ నుంచి 3.11 కోట్లు వాడేశారని పేర్కొంది. గుంటూరు, పల్నాడు, బాపట్ల, సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో ఈ విధంగా చేశారంది. దాతలిచ్చిన విరాళాలు, స్పాన్సర్ల వివరాలు అందుబాటులో లేకుండా చేశారని తెలిపింది. క్రీడా పరికరాల సరఫరాదారులు తనకు 10% లంచాలివ్వాలని నాటి శాప్ ఎండీ హర్షవర్ధన్ డిమాండ్ చేశారని నివేదికలో స్పష్టం చేసింది.
అప్పట్లో శాప్ ఎండీలుగా పనిచేసిన కె హర్షవర్ధన్, హెచ్ఎం ధ్యానచంద్ర, ఆర్&బి అప్పటి ఈఎన్సీ కె వేణుగోపాలరెడ్డి, ఆర్&బి విజయవాడ సర్కిల్ ఎస్ఈ వికే విజయశ్రీ, శాప్ ఏవో ఎస్బిడిఎస్ రామకృష్ణ, ఏడీఎస్ వి రమణ, ఈఈ సిద్దయ్యలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అప్పట్లో డిఎస్డీఓలుగా పనిచేసిన అధికారులు, పలు మండలాల ఎంపీడీఓలు సహా మొత్తం 124 మందిపై చర్యలు తీసుకోవాలని నివేదికలో పేర్కొంది. టెక్నికల్ కమిటీలో సభ్యులైన ఐఏఎస్ అధికారులు జి వాణిమోహన్, కె హర్షవర్ధన్, ఎస్ సురేష్ కుమార్లతో పాటు మరికొందరిపై తదుపరి చర్యల కోసం మరింత లోతుగా విచారించాలని ప్రభుత్వానికి సూచించింది.